క్యాడర్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న వైసీపీ 4వ చివరి సిద్ధం సభ నేడు అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో జరగనుంది. జగన్ ఎన్నికల వ్యూహం ఎలా ఉండబోతోంది? ఈ చివరి సిద్ధం సభలో సీఎం జగన్ ఏం మాట్లాడనున్నారు? క్యాడర్ కు ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల ప్రకటన తర్వాత సీఎం జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభ కావటంతో పొలిటికల్ హీట్ పెంచుతోంది. వై నాట్ 175 అంటూ ముందుకెళ్తున్న జగన్ టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల ప్రకటన తర్వాత నిర్వహించే ఈ సభలో ఏం చెబుతారన్నదే ఇప్పుడంతటా చర్చనీయాంశంగా మారింది. గత 3 సభలు ఒక ఎత్తు, ఈ చివరి సభ ఒక ఎత్తు అంటుంది వైసీపీ. ఈ సభలో ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రకటించే ఛాన్స్ ఉంటుందని వైసీపీ వర్గాలంటున్నాయి. ఇప్పటి వరకు జరిగిన 3 సిద్ధం సభలు ఒక ఎత్తు, మేదరమెట్ల సిద్ధం సభ మరో ఎత్తు అంటుంది వైసీపీ. చివరి సిద్ధం సభలో సీఎం జగన్ ఏం మాట్లాడనున్నారు? గంట నుంచి గంటన్నరకు పైగా ఉండనున్న జగన్ ప్రసంగంలో ఏ అంశాలు చెప్పబోతున్నారు? టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు? తమ ప్రభుత్వం ఏం చేసింది, ఇక ఏం చేయబోతుందని క్యాడర్ కు జగన్ క్లారిటీ ఏమివ్వనున్నారనేది ఇక వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో వైసీపీ ఈ సభ ద్వారా వైసీపీ లక్ష్యాలను క్యాడర్ కు నిషేధించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇంతకీ క్యాడర్ కు ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, చివరి సిద్ధం సభ ఎలా ఉండబోతుంది? టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల తర్వాత జగన్ వ్యూహం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎన్నికల శంకరావాన్ని పూరించబోతున్నారు సీఎం జగన్ అని చెప్పాలి. ఎందుకంటే వారం రోజుల్లోనే ఎన్నికలు సీఎం జగన్ అని చెప్పాలి. ఎందుకంటే వారం రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది కాబట్టి ఇప్పటివరకు 3 సభలు చాలా గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ 4వ సభను నిర్వహించేందుకు అంతా కూడా ఏర్పాట్లు సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం ఇప్పుడు ఈ సిద్ధం సభ జరిగే ప్రాంగణం వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం చూసినట్లయితే భారీ ఏర్పాట్లు చేశారు ఇక్కడ. ఎందుకంటే 15 లక్షల మంది క్యాడర్ ఇక్కడికి వస్తారంటూ కూడా పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మొత్తం 3 ఉమ్మడి జిల్లాల నుంచి 54 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్టీ కేడర్ అంతా కూడా ఇక్కడికి వస్తారంటూ కూడా నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా సిద్ధం సభలు గతంలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి 3 సభలు నిర్వహించారు. ఏలూరులోను, అదేవిధంగా భీమిలితో పాటు రాప్తాడులో 3 సభలు నిర్వహించారు. ఇది అద్దంకి మేదరమెట్లలో 4వ సభ జరుగుతుంది. అయితే ఇది చివరి సభ. ఇంత భారీ సభలు నిర్వహించే వైఎస్ఆర్సీపీ ఇది చివరి సభ అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది కాబట్టి ఎన్నికల ప్రచారానికి కూడా ఈ నెల 16 నుంచి సీఎం జగన్ సిద్ధమవుతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఈ చివరి సభను మరింత సక్సెస్ చేయాలని వైఎస్ఆర్సీపీ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సభను తీసుకుంది. ముఖ్యంగా ఈ సభలో సీఎం జగన్ ప్రసంగం అనేది చాలా కీలకంగా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ అంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. గతంలో మేనిఫెస్టో ఏదైతే 2014లో మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టో కూడా 99% అమలు చేశామని, ఇప్పుడు కొత్తగా వచ్చే మేనిఫెస్టో మరింత ఆసక్తికరంగా ఉంటుందంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యంగా ఏదైతే ఈ సిద్ధం సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. అసలు ఈ సిద్ధం సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు పార్టీ క్యాడర్కి సీఎం జగన్ అనేది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు పార్టీ నేత రత్నాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం చెప్పబోతున్నారు ఈ సభ ద్వారా పార్టీ క్యాడర్కి? సిద్ధం ఈ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు జనంత జనాభాతో 15 లక్షల పైగా సభ చేయబోతున్నాం. ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే టార్గెట్ 175 మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతోందని ఒక స్టేట్మెంట్ ఇక్కడ చేయబోతున్నారు. ఈ అనైతిక పొత్తులు, ఈర్ష్యా ద్వేషాలు ఏం చెల్లవు. ప్రజలందరూ స్పష్టతతో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే నాయకుడిని నిరూపించబోతున్నారు ఈ సభ ద్వారా. అంటే ఈ సభ ద్వారా ముఖ్యంగా వచ్చే రోజుల్లో ఏ విధంగా ప్రభుత్వం ఉండబోతుంది, గత 5 ఏళ్లుగా ఏం చేశామనే విషయాల్ని సీఎం జగన్ చెప్తారంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సభ అనేది చాలా ఇంపార్టెంట్, అలా చాలా ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్సీపీ తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా పొత్తును కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ పొత్తు తర్వాత సీఎం జగన్ మాట్లాడబోతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సీఎం జగన్ చెప్పబోతున్నట్టుగా మనకి పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ప్రధానంగా
పొత్తు తర్వాత సీఎం ఏం చెప్తారనే దానికి సంబంధించి పార్టీ నేతలు అలాగే పార్టీ క్యాడర్ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ముఖ్యంగా పొత్తుకు సంబంధించినటువంటి ప్రకటనలు కూడా చేసిన తర్వాత బీజేపీ అలాగే టీడీపీ జనసేన ఈ మూడు పార్టీలు సీట్ల సర్దుబాటుకు సంబంధించిన ప్రకటన కూడా చేయబోతున్నాయి. ఇందులో భాగంగానే ఈ వ్యవహారం అంతా కూడా పూర్తిగా ఏ విధంగా ఉండబోతుంది, రానున్న రోజుల్లో ఎన్నికలకు ఏ విధమైనటువంటి సన్నద్ధత వైఎస్ఆర్సీపీ ఉంటుందనే దానికి సంబంధించి సీఎం జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ సభ ప్రారంభం కాబోతుంది. ఈ సభకు సంబంధించి వైఎస్ఆర్సీపీ భారీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 15 లక్షల మంది వస్తారంటూ కూడా పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. సుమా, దుర్గా, అంటే ఇప్పటి వరకు జరిగిన సిద్ధం సభ ఒక ఎత్తు అయితే ఈ రోజు జరిగే ఈ చివరి సిద్ధం సభ మరో ఎత్తుగా చూడొచ్చు. ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు తర్వాత ఈ సభ జరగబోతుంది. ఎలా చూడాలి ఈ సభని? ప్రధానంగా ఇప్పటి వరకు జరిగినటువంటి సభలు ఒక ఎత్తు అయితే ఈ సభ మరొక ఎత్తు అని చెప్పాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి సభలన్నీ కూడా క్యాడర్ని ఉత్సాహపరిచేందుకు పార్టీ ప్రభుత్వం గత 5 ఏళ్ల నుంచి చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు నేరుగా చెప్పేందుకు క్యాడర్కి సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. గత 5 ఏళ్లుగా తాను ఏం చేశాను, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేయలేకపోయాయి, పూర్తిగా తీసుకొచ్చినటువంటి మార్పు వీటన్నింటికి సంబంధించి కూడా సీఎం జగన్ చెప్పారు. కానీ ఇప్పుడు ఈ సభ అంటే ఎన్నికల ముందు జరుగుతుంది, చాలా ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్సీపీ తీసుకుంది. కాబట్టి ఈ సభలో సీఎం జగన్ స్పీచ్ అనేది చాలా కీలకంగా మారబోతుందంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా మేనిఫెస్టోకి సంబంధించి అయితే ప్రధానంగా అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనం అయితే చూస్తే ఇక్కడ ఈ సిద్ధం సభలో ఒక స్లోగన్ కూడా హైలైట్ చేశారు. వై నాట్ 175 అంటూ కూడా పెద్ద హోల్డింగ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. వై అని ఏదైతే సీఎం సిద్ధం సభ తీసుకున్నారు సభల్లో కూడా ఇదే జరిగింది. కానీ ఈసారి కొంత భిన్నంగా ఈ ఏదైతే ట్రాక్ ఉంటుందో ఈ ట్రాక్ ని వై అని ఒక సింబల్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అక్కడ చివరిలో వై నాట్ 175 అంటూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఖచ్చితంగా 175కి 175 స్థానాలు సాధించాలన్న ఒక టార్గెట్ ని సీఎం జగన్ పెట్టుకున్నారు. దాన్ని ప్రతిబింబించే విధంగా ఈ సింబల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి అంతా కూడా క్యాడర్ అంతా కూడా వస్తున్నారు. మొత్తం 54 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్టీ క్యాడర్ అలాగే పార్టీ నేతలు కూడా ఈ సభకి రాబోతున్నారు. కాబట్టి అటు పోలీసులు అలాగే పార్టీ కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 6000 బస్సులు ఈ సభకు ఏర్పాటు చేయడం జరిగింది. 3000 పైగా ఆర్టీసీ అలాగే 3500 పైగా ప్రైవేట్ బస్సులు కూడా దీనికి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ మేనిఫెస్టోకి సంబంధించి అయితే ఆసక్తి ఎదురు చూస్తుంది. ఎందుకంటే నవరత్నాలు గతంలో మేనిఫెస్టో తీసుకొచ్చారు, 99% అమలు చేశామంటూ కూడా వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి, ఏ విషయాలు ప్రధానంగా తీసుకుంటారు, గతంలో ఉన్నటువంటి మేనిఫెస్టోకి ఈ మేనిఫెస్టోకి తేడాలు ఏముంటాయనే అంశానికి సంబంధించి అయితే ప్రధానంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే టీడీపీ జనసేన అలాగే బీజేపీ 3 పార్టీలు కూడా పూర్తిగా పొత్తులు ప్రకటించాయి. తర్వాత త్వరలోని మేనిఫెస్టో ప్రకటన కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోకి సంబంధించి కొన్ని కీలక విషయాలు అయితే సీఎం జగన్ ఈ రోజు చెప్పబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు ఇక్కడికి చేరుకుంటారు. 5 గంటలకి సీఎం స్పీచ్ ఉంటుంది. 1:30 నుంచి 2 గంటల పాటు సీఎం జగన్ కార్యకర్తల్ని క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. థ్యాంక్ యూ దుర్గా.